దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి లోపల కూర్చోవాలా, కొంచెం డిసిప్లిన్ పాటించాలి. ఎందుకంటే ఇది మన ప్రోగ్రామ్. సంబరాలు అంటే పండగ ఉంది, సంబరాలు అంటే పండగ, అంటే మన మహిళా శక్తి సంబరాలు, మన మహిళా శక్తి మహిళల యొక్క పండగ కాబట్టి మనమందరం డిసిప్లిన్ గా. ఓకే అమ్మా, ఒకసారి గట్టిగా అందరు చెప్పాలి కూడా. మహిళలందరి కోరిక మేరకు గంగాధర్ సార్కి పాట పాడమని చెప్పేసి ఇక్కడ ముగ్గురు వచ్చి చెప్పిస్తున్నారు. సరే, ఎందుకంటే మీ అభిమానానికి మీ చాలా ఇష్టమైనటువంటి పాట అది. ఫస్ట్ నాతో పాటు మీరు కూడా వాడచ్చు, వచ్చిన వాళ్ళు మీకు అసలు మీరు ఎందుకు ఇంత గట్టిగా సంబంధం పెడుతున్నారు? మీకు ఇష్టమైన పాట కాబట్టి కరెక్టేనా? గట్టిగా సంబంధం మన గౌరవ ఎమ్మెల్యే
కూడా భగవాన్ ఇచ్చిండ్రు. భగవాన్ తర్వాత భగవాన్ నచ్చి మా సర్జీ చెప్పి భగవాన్ మేడం చేసుకొని నేను బట్టే సార్ ఒకటి మండలంలో సూపర్ మార్కెట్ వస్తుందని ఎండిఓ మేడం మీ ఎడపల్లిలో పెట్టాలా అని ఒకటి ఊరికే చెప్తుండే. మేము వీడియో చేసుకొని పెట్టేవాళ్ళు. అయితే వచ్చి పిలుచుకొని అమ్మ నాతో చదువుకోలేకపోతే కాదు అని అన్న. అంటే కూడా మీరు పెట్టాలన్నా ఒక 3 రోజులు కలిసి పెట్టుండే అన్నది. సరే మేడం నువ్వు సలహా ఇస్తే పెట్టమని చెప్పు. అదే బాగా ప్రయత్నించింది సార్. అందరూ మంచిగా ఇప్పటికైతే మాకు నడుస్తుంది సార్. మా పిల్లలను నేను పోషించుకొని బతుకుతున్నాము. అంత సంపాదన కూడా బాగా నచ్చింది సార్. అందరికీ నమస్కారం సార్. నాకు ఎక్కువ నాకు తెలియదు సార్. చాలా సంతోషం. ఈ సంబరాల ఇందిరమ్మ పేరు మీద మనం అందరం ఈరోజు ఏ విధంగా సమాజంలో లబ్ధి పొందుతున్నామో, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక ఇల్లాలుగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి ద్వారా ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మీ పాత్ర కొరకు ఈరోజు మహిళల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, సమాజంలో, సంఘంలో, ఇంటిలో ఉంది అనేటువంటి దానికి నిదర్శనమే మీరందరూ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళకి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల తరఫున, రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం. చాలా సంతోషం. పిడి సాయగౌడ గారు వివరంగా అన్ని విషయాలను దృష్టికి తెచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మహిళా శక్తికి ఇచ్చినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ కోదం ప్రాంతానికి వచ్చినప్పుడు చేసినటువంటి వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా ఈ రోజు అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీకు ఈ రోజు 30.98 కోట్లు, దాదాపు 31 కోట్ల రూపాయల కేజీ ఇస్తున్నటువంటి సందర్భాన దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అనేక మహిళా సంఘాల సోదరిమణులు లబ్ధి పొందుతున్నటువంటి సందర్భాన తద్వారా మీరు లబ్ధి పొందడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల కొరకు చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు జరుగుతున్నటువంటి మేము చూస్తున్నటువంటి అభివృద్ధి. ఈ రోజు మహిళలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కీర్తి చేసులు మహిళలకు లక్షాధికారం చేస్తామనేటువంటి మాట చెప్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనల్ని కోటీశ్వరులను చేస్తామనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భాలను పరిష్కరించుకొని దాంట్లో మీ వరకు బాధ్యతగా ఎవరైతే మీకు అండదండగా ఉంటున్నారో, మీకు సహాయ సహకారాలు అందిస్తున్నారో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. చాలా మంది మనం చేసే కార్యక్రమాలను వేరే విధంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు ఒక 2 విషయాలు. 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఈ నియోజకవర్గంలో సుదర్శన్ రెడ్డి గారు 99% మహిళలకు ఇస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలా. 12 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు ఇవ్వనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలో బోధనకు ఇప్పుడు మేము వెంబడి ఉంటాం. కాబట్టి కొంతమంది 3,500 ఇళ్లలో ఇంకా ఎక్కడైనా తక్కపడితే కూడా ఇబ్బంది అనేటువంటి ఆదేశం ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఆ భగవంతుడు జరగా చూడాలనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు సార్ కేసీఆర్ సార్ ఇప్పుడు ఇల్లు అనుకుంటా మన దగ్గర 34,000 ఇల్లు ఇచ్చాం. డిస్ట్రిక్ట్ లో 30,000 ఇల్లు ఇచ్చాం. దాంట్లో వచ్చే సంవత్సరం నేను చెప్పాను. ఇప్పుడు కూడా
లేకుంటే మీరు పెట్టకపోతే ఇంకొకరికి అవకాశం ఇస్తున్నారు కదా, అది చేస్తున్నారు. హౌసింగ్ చూస్తారు, తప్పకుండా చేస్తున్నారు. ఎక్కడ కూడా మీకు తెలిసిన విషయం కూడా ఒక డాక్టర్తో గవర్నమెంట్ 6,000 మార్కులు వేసినట్టు ఇప్పుడు 800 పండిస్తామని ఉత్తకు 800 కాదు అంతా 812 15 ఈ విధంగా అన్ని మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వాన్ని ఆ ఉద్యోగం తెలుసుకుంటే పన్నుకు 300 పెట్టాలి. అది కూడా ఒకరు ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకు ఇల్లు కట్టుకునే అది కూడా ఈ విధంగా అన్ని విధాలా చేసుకుంటాం. ఏవైతే దీంట్లో బాగా ఉన్నది అనుకున్నాం అనుకోకుండా ఒకరు పట్టుకున్నారు కాబట్టి తప్పనిసరిగా గవర్నర్ మన కలెక్టర్ గారు చూస్తూ ఉన్నాడు. మనందరి వాళ్ళని మర్యాదకు కలిసే కావచ్చు, ఆ దిమ్మదారు విశ్వాసం కాబట్టి ఇంకా వేరే ఏం కావాల్సిందే మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు వచ్చినాయి కదా, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి కదా. అదే మీకు 16 డిస్ట్రిక్ట్లో సంఘాలకు 2 కోట్ల 240 కోట్లు బ్యాంకు నుంచి రద్దు అదేవిధంగా సంఘ సభ్యులు అనుకుంటే ఇప్పటి వరకు 17 మందికి 40 లక్షల రూపాయలు వస్తాయి. కానీ మీరైతే ప్రభుత్వం తెలుస్తారు ఇవన్నీ చేస్తూ శ్రీనిధి సంఘాలు కూడా ఇప్పటి వరకు 313 కోట్లు వస్తాయి. ఇవన్నీ కేవలం మనం ఈ సంవత్సరం భావిస్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వం మీరు బాగా చేసుకొని మన కుటుంబాలు బాగుండాలని అదేవిధంగా చెప్తే మన దగ్గర వేసుకున్నాం చెట్లు అయితే మీరు వ్యవసాయం ఉన్నదైతే మన సపోర్ట్ లేదు. చెట్లు అయితే అయితే పెడదామా ఫ్యాక్టరీ పెడదామా చేతులు లేకుండా ఫ్యాక్టరీ పెట్టమంటే గొడవ మీద ఆయిల్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నామంటే కానీ మీరు బాగా ఆలోచించి ఎవరైతే మనం బాగుంటుంది, ఇప్పుడు ఏ పార్టీ బాగా పనిచేస్తా ఉంది,
చేస్తారా లేకపోతే 3,000 రూపాయలు స్థాయికి వెళ్తారు. 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి తీసుకుంటుంది అది ఏదైతే కాంగ్రెస్ చేస్తారా? కాంగ్రెస్ చేస్తామని చేతులు లేదు. అన్ని విధాలుగా అన్యాయం చేసింది. కనీసం కాక సంఘాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నందుకు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నందుకు కానీ ఏ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సార్ మరి 10 సంవత్సరాలు ఏమైనా నచ్చిందా? 10,000 ఉన్నారని నచ్చలేదు ఎప్పుడు సపోర్ట్ చేసి నచ్చలే ఈ కాలం నచ్చలే. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమి రాలేదు. అవి చూసుకోబెట్టుకోండి. మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ మన ప్రభుత్వం స్కూల్ పంపాలంటే స్కూల్ బాగుండాలి, ప్లాట్ఫామ్ బాగుండాలి అని ఆలోచించి కేవలం మన కేవలం బాత్రూమ్ అంటే 22 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది 22 కోట్లు మన పిల్లలకు సౌకర్యాలు పెట్టారు. అదేవిధంగా ఈ తరం నుంచి నేను కూడా ఉపాధ్యాయులకు టీచర్లకు చేతులకు నమస్కరిస్తారు. చూడండి, ఈ పిల్లలు మన పిల్లలని చదువుకోవడానికి మీ చేతిలో పెట్టుకోవాలా? మన భవిష్యత్తు పాలన చేసే వాళ్ళు మీరే అని మనకు బాగా చెబుతున్నారు. వల్ల 10వ తరగతి పరీక్షలు అయితే 8,000 మన పిల్లలు రాస్తే గవర్నమెంట్ స్కూల్లో 8,200 మంది పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో 2,000 మంది పైన 500 పైన బాగుపరిచారు. కొందరికి 550 అంటే ఇన్ని మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు చేస్తామన్నా? మనం ప్రైవేట్ స్కూల్ వెళ్తే ప్రతి ఇంట్లో కుటుంబానికి 2 పిల్లలు ఉంటారు. వాడంతా వేసుకో చెప్పడం నెలకు 2,500 తీసుకుంటారు. 10 నెలలు ఇవ్వడం లేదు. 2 పిల్లలకు 50,000. 50,000 ఒకటి మన ప్రభుత్వం స్కూల్లో మంచి చదువుకున్న వాళ్ళు కేవలం మనకు చెప్పి మనం చేయించుకోవాలి. ఎంత ఇబ్బందులు అయ్యాయి కాబట్టి గత 10 సంవత్సరాలు అన్ని విధాలుగా మనకి ఇబ్బందులు పెట్టారు. ఇంకా చుట్టూ లేకుండా మన కొడుకు కానీ హరీశ్రావు కానీ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఈ డాక్టర్ మనం ఉండదు. ఏదైతే మనం పండించిన పంట సొసైటీల ద్వారా కాక ఈ ద్వారా కూడా గత సంవత్సరం సొసైటీలకు 20,000 కోట్లు వస్తుంది. ఏదైనా మన కోఆపరేటివ్ సొసైటీలో కమిషన్ దానికే మేము 10,000 కోట్లు వస్తాయనుకుంటే ఇది కేవలం గవర్నమెంట్ అయింది. వచ్చే సంవత్సరం కూడా ఈ సంఘంలో మన ప్రభుత్వం ఇచ్చే సొసైటీ కమిషన్ 10 కోట్ల రూపాయలు తయారు చేసుకో. అదేవిధంగా చనిపోతే కూడా ప్రభుత్వమే డబ్బులు లేక మనం చూపిస్తాం. చూపిస్తామా లేదా? తీసుకోవడం జరిగింది. అలాగే మన పిల్లలకి
ఎల్పీ స్కూల్ కానీ ఎంపీ స్కూల్ కానీ గురుకులం కానీ అన్ని స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ యూనిఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఇది కూడా ఎస్ఎస్సి ద్వారా తయారు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒక గొప్ప స్కీమ్ బ్రహ్మ మహిళా శక్తి ఈ పథకం కింద చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ స్మాల్ పెద్ద ఎంటర్ప్రైజెస్ కూడా వాళ్ళకి కానీ ఊళ్ళకి కానీ ఇది విలేజెస్తో పాటు అర్బన్ ఏరియాలో ఇది కూడా తీసుకోవడం జరిగింది. సో మనం చూస్తూనే ఉంటాము రకరకాల మహిళలకు సంబంధించి ఎస్ఎస్సికి స్ట్రెంథెన్ చేయడం కోసం మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీసీ పక్కనే ఒక జిల్లా మహిళా సంఘం యొక్క బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ ఇది అక్టోబర్ వరకు ఇది కూడా సంతోషంగా ఇప్పుడు. అలాగే ఇప్పుడు చూస్తే చాలా కష్టమైన ఈ విషయాన్ని పెట్రోల్ పంప్ కూడా ఇప్పుడు నడుపల్లిలో ఒక ఎస్ఎస్సి ఉమెన్ ద్వారా పెట్రోల్ పంప్ ఫస్ట్ టైం నిజామాబాద్ జిల్లాలో ఇది మొదలైన బిల్డింగ్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే సోలార్ పవర్ ప్లాంట్ 2 మెగావాట్ ఇది కూడా బిల్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ సోలార్ పవర్ ప్లాంట్ ఎస్ఎస్సి ఉమెన్ ద్వారా ఇది కూడా త్వరలోనే మనం పంపిణీ చేస్తాము. అలాగే మీరు చూస్తే ఎస్ఎస్సి ఉమెన్ చాలా ఒక కాంప్రహెన్సివ్ హైరార్కీ ఉంటుంది. విలేజ్లో ఇది మండల స్థాయిలో జిల్లా స్థాయిలో విలేజ్ లెవెల్ ఫెడరేషన్, మండల్ లెవెల్ ఫెడరేషన్, జిల్లా లెవెల్ ఫెడరేషన్. సో ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో విత్ ద సపోర్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇది మనం ఇప్పుడు ఎస్ఎస్సి ఉమెన్కి ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ ఎడపల్లిలో పంపిణీ ఉంది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, వడ్డీ లేని లోన్లు, అలాగే ప్రమాద బీమా, అలాగే గతంలో మీరు చూసారు ప్యాడీ డెవలప్మెంట్ సెంటర్స్. ప్యాడీ డెవలప్మెంట్ సెంటర్స్ దాదాపు 200+ సెంటర్స్ నిజామాబాద్ జిల్లాలో విత్ సపోర్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి ఉమెన్ సపోర్ట్ గత ప్యాడీ సీజన్లో వరి పంట ఇది ప్రొక్యూర్ చేయడం జరిగింది. చాలా పీస్ఫుల్గా ఎక్కడ నెగటివ్ న్యూస్ కూడా రాలేదు. సో ఇది స్ట్రెంత్ ఉంది మన ఎస్ఎస్సి గ్రూప్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో. సో మళ్ళీ కూడా ఫర్దర్గా ఇది స్ట్రెంగ్తెన్ చేయడం కోసం మనం సిద్ధమన్నాము. అండ్ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నా తరఫు అండ్ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మళ్ళీ న్యూ అచీవ్మెంట్స్ కూడా నెక్స్ట్ 3-4 monthsలో కూడా మనం అందరికీ చేస్తాం. థ్యాంక్ యూ.